మంగళగిరి క్రికెట్ స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ ఆన్ చేయడం జరిగింది. మొత్తం 4 ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసిన నేపథ్యంలోని నైట్ టైంలో ఫ్లడ్ లైట్స్ కి సంబంధించిన లైటింగ్ తోని ప్రస్తుతం మంగళగిరి క్రికెట్ స్టేడియం మెరిసిపోతుంది. ఏపీఎల్ సీజన్ 5 సందర్భంగా ఈ స్టేడియం వేదిక అయింది. ఇప్పటికే వైజాగ్ దాంతో పాటు కడపలోని ఏపీఎల్ సంబంధించి కూడా మ్యాచ్లు పూర్తి స్థాయిలో సక్సెస్ గా పూర్తయిన తర్వాత ప్రస్తుతం సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ కు ఇది వేదిక అయింది. ఈ నేపథ్యంలో భారీ మొత్తం ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ స్టేడియానికి సంబంధించి 4 ఫ్లడ్ లైట్స్ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ తోని 50 మీటర్ల హైట్ తోని ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 24వ తారీఖు నుంచి డే అండ్ నైట్ మ్యాచ్లకు ఇది ఉపయోగించబోతున్నారు. ఇంకా దాంతో పాటు ఈ స్టేడియం ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలోని నైట్ విజువల్స్ లో ఈ స్టేడియం ఎలా ఉందో కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది. మొత్తం 23 ఎకరాల్లోని మంగళగిరి స్టేడియం ఉంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్టేడియం ను సంబంధించిన పనులన్నీ కూడా పునఃప్రారంభించడం జరిగింది. ఏపీఎల్ పుంజమ అంటూ ఈ స్టేడియం రూపురేఖలను కూడా మారబోతున్నాయి. ఇందులో ప్రధానంగా గ్యాలరీకి సంబంధించి గ్యాలరీలు చూసినట్టయితే భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 17,000 మంది ప్రేక్షకులు వీక్షించేది కూడా ఈ గ్యాలరీలను కూడా సిద్ధం చేస్తున్నారు. గ్యాలరీలో ప్రధానంగా సీటింగ్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతున్నాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. లాంగ్ వ్యూ లోని ఈ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎలా ఉందో కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలోని ఈ స్టేడియానికి సంబంధించి చూసినట్టయితే 2019 వరకు పనులు జరిగాయి. ఆ తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. స్టేడియం స్ట్రక్చర్ వర్కే కంప్లీట్ అవడం జరిగింది. ఆ తర్వాత స్టేడియం కు సంబంధించి ఒక పని కూడా ముందుకు జరగని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీఎల్ సీజన్ సందర్భంగా ఈ స్టేడియం కి పూర్తి స్థాయిలో రూపురేఖలు మార్చాలంటూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అవడం జరిగింది. దాంతో పాటు గ్యాలరీ వర్క్స్ కంప్లీట్ చేశారు. ప్రధానంగా స్టేడియంలోని ఎల్ఈడి లైట్స్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా మరోపక్క వచ్చే ప్లేయర్లకు అతిథులకు సంబంధించిన ప్లేయర్ల కోసం డ్రెస్సింగ్ రూమ్స్ 2 అత్యాధునిక హంగులతోని డ్రెస్సింగ్ రూమ్స్ కూడా సిద్ధం చేశారు. ఈ గ్లాస్ ఫిట్టింగ్ తో కనిపించే మొత్తం మనకి డ్రెస్సింగ్ రూమ్స్. దాంతో పాటు పై ఫ్లోర్ లో చూసినట్టయితే గెస్టుల కోసం దాదాపు 75 రూమ్లు కూడా సిద్ధం చేసి జరిగింది. ఇటు ఎగ్జిక్యూటివ్ రూమ్స్ తో కావచ్చు, దాంతో పాటు వివిధ ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఇంకా కనెక్టివ్ గా రోడ్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రోడ్డుకి వచ్చే దాదాపు 1 కిలోమీటర్ల వరకు రోడ్డు ఉంటుంది. గతంలో మట్టితో కూడుకున్న రోడ్డుని ప్రస్తుతం తార్ రోడ్డు కూడా సిద్ధం చేశారు. మరోపక్క వచ్చే ప్రేక్షకులు ఆలోచించేందుకు ఈ ప్రదేశంలో పూర్తి స్థాయిలోని ఏదైతే ఈవెంట్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇటు పూర్తి స్థాయిలోని ఈవెంట్స్ తో పాటు మరోపక్క వచ్చే ఆడియన్స్ ని కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసేది కూడా దీన్ని తీర్చిదిద్దుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరిగే ఈ ఈవెంట్ ఏదైతే ఈ పోటీల సందర్భంగా చివరి రోజు ఫైనల్ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆ రోజు ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ మరిన్ని ఈవెంట్స్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ప్రేక్షకులు పూర్తి స్థాయిలోని అలరించే దిశకు కూడా దీన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం కడప వైజాగ్ లో చూసాము. అక్కడ జరిగిన 2 ఏపీఎల్ సంబంధించిన మ్యాచ్ లో చూసినట్టయితే భారీ మొత్తంలో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అది జరిగిన నేపథ్యంలోని వీటిని పూర్తిగా ఇప్పటికే మనం చూసాము. అక్కడ జరిగిన ఈవెంట్స్ గేమ్స్ కి సంబంధించి ఎక్కడ ఏమీ తగ్గకుండా మంగళగిరి స్టేడియం ను సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయిలోని ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం మంగళగిరి స్టేడియం మొత్తం కూడా వెలిగిపోతున్న పరిస్థితి మనకి కనబడుతుంది.